కంగనా రనౌత్ బాలీవుడ్లో ఓ ఫైర్ బ్రాండ్, కాంట్రవర్సీలకు కేర్ ఆఫ్ అడ్రస్. అలాంటి లేడీ పొలిటికల్ ఎంట్రీ అంటే వివాదాలు లేకుండా ఎలా ఉంటాయి? ఎప్పుడైతే కమలం పార్టీ హిమాచల్ ప్రదేశ్ మండి నుంచి కంగనను బరిలో నిలుపుతున్నట్టు ప్రకటించిందో అప్పుడే వివాదం షురు అయింది. కాకపోతే ఈ వివాదానికి ఆద్యురాలు కంగనా కాదు, కాంగ్రెస్ అధికార ప్రతినిధి సుప్రియా శ్రీనతే. అవును, ఆమె చేసిన ఒకే ఒక్క ట్వీట్ లోక్సభ ఎన్నికలను రణరంగంగా మార్చేసింది. అధికార విపక్షాల మధ్య వార్ ఆఫ్ వర్డ్స్కు కేర్ ఆఫ్గా నిలిచింది. వివాదం ముదిరిన వేళ ఆ ట్వీట్ తాను చేయలేదని శ్రీనతే వివరణ ఇచ్చిన సీన్లో ఎలాంటి మార్పు లేదు. విషయం ఈసీ, జాతీయ మహిళా కమిషన్ వరకు వెళ్ళింది. ఇంతకు కంగనా టార్గెట్గా కాంగ్రెస్ మహిళా నేత చేసిన ట్వీట్ ఏంటి? హద్దులు దాటుతున్న విమర్శలతో సమాజానికి ఏం సందేశం ఇస్తున్నారు? కాంగ్రెస్ కమలం పార్టీల మధ్య రచ్చరేపుతున్న వివాదం. కంగనా పొలిటికల్ ఎంట్రీపై మిస్ఫైర్ అయిన హస్తం విమర్శ. రాజకీయ విమర్శలు రాంగ్ టర్న్ తీసుకోవడానికి రీజన్ ఏంటి? రాజకీయాల్లో విమర్శలుండొచ్చు, కానీ అవి హద్దులు దాటితేనే సమస్య అంతా. సుప్రీం శ్రేణతే రూపంలో గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్ కు అలాంటి సమస్య ఎదురైంది. బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ ని బీజేపీ తరఫున హిమాచల్ ప్రదేశ్ మండి లోక్సభ నియోజకవర్గం నుంచి బరిలో నిలిపింది బీజేపీ. ఆ పార్టీ అధిష్టానం నుంచి అధికారిక ప్రకటన వచ్చి రాగానే ఆమెను కాంగ్రెస్ టార్గెట్ చేసింది. మన రాజకీయాల్లో ఎప్పటినుంచో పాతుకుపోయిన క్యాస్ట్ ఈక్వేషన్లు పొలిటికల్ విమర్శల్లోనూ ఈక్వల్ గా ఉంటాయి. ప్రత్యర్థిని విమర్శించడానికి అతడి కులానికి చెందిన లీడర్ని రంగంలోకి దించినట్టే కంగనా రనౌత్ పొలిటికల్ ఎంట్రీని విమర్శించడానికి కాంగ్రెస్ సుప్రియా శ్రీనతేను రంగంలోకి దించింది. కాకపోతే కంగనను రాజకీయంగా విమర్శించాల్సిన సుప్రియ వ్యక్తిగతంగా టార్గెట్ చేయడమే ఇప్పుడు రచ్చరేపుతోంది. కంగనా రాజకీయాల్లోకి అడుగు పెట్టకముందే పలు సందర్భాల్లో బీజేపీకి ఓపెన్ గానే మద్దతు తెలిపారు. అందుకే మండి స్థానం ఆమెకు కేటాయించారని సుప్రియ విమర్శించొచ్చు, కానీ ఆమె ఆ పని చెయ్యలేదు. కంగనను వ్యక్తిగతంగా దూషించారు. ఒక మహిళ అయ్యుండి కూడా కంగనను అడగకూడని ప్రశ్నే అడిగారు. ఇక్కడ మొదలైంది రచ్చ. సాధారణంగా ఇలాంటి విమర్శలు ఎదురైతే కంగనా తనలోని ఫైర్ బ్రాండ్ ను బయటకు తీసుకొస్తారు, కానీ అలా జరగలేదు. సుప్రియ పోస్ట్ పై స్పందించిన కంగనా తన 20 ఏళ్ల సినిమా కెరీర్ లో బోలెడు పాత్రలు పోషించారని, క్వీన్ లో అమాయకమైన అమ్మాయి పాత్ర నుంచి థాగడ్లో సమ్మోహన గూఢచారి వరకు, మణికర్ణికలో పోరాట యోధురాలిగా, చంద్రముఖిలో ఆత్మ, రజ్జోలో వేశ్య, తలైవిలో విప్లవ నాయకి, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో పాత్రలు చేశానని గుర్తు చేస్తూ కాస్త డిగ్నిటీ మెయింటైన్ చేద్దామని ఓ హంబుల్ రిప్లై ఇచ్చారు. సుప్రియ శ్రీనతే పోస్ట్ చూసిన ఎవరు కంగనా ఇంత సహనంతో రియాక్ట్ అవుతుందని అనుకుని ఉండరు, కానీ సుప్రియ శ్రీనతే చేసిన తప్పు ఆమె చెయ్యలేదు. ఈ మొత్తం ఎపిసోడ్ లో కంగనా కూల్ గా రియాక్ట్ అయినా కమలం పార్టీ మాత్రం చాలా సీరియస్ గా స్పందించింది. బీజేపీ ఐటీ హెడ్ అమిత్ మాలవీయ సుప్రియ టార్గెట్ గా విరుచుకుపడ్డారు. ఇంతటి అసహ్యకరమైన పోస్టు పెట్టిన ఆమె రాజీనామా చేయాలి లేదా కాంగ్రెస్ హైకమాండ్ సస్పెండ్ చేయాలి అని డిమాండ్ చేస్తూ అదే సోషల్ మీడియా వేదికగా ఓ పోస్టు పెట్టారు. పలువురు బీజేపీ నాయకులు రాహుల్ గాంధీ చేసిన శక్తి వ్యతిరేక వ్యాఖ్యల్ని మరోసారి లాగి ఇలా దిగజారిపోతున్నాం మనం అంటూ కాంగ్రెస్ ను కార్నర్ చేయడం మొదలుపెట్టారు. విషయం సీరియస్ అవుతుందని గ్రహించిన సుప్రియ చాలా మంది రాజకీయ నాయకులనే స్వరం మార్చారు. కంగనపై కారుకూతలు తనవి కావని, అదసలు తాను పెట్టిన పోస్టే కాదని బుకాయించారు. ఎవరో తన పేరిట ఓ ప్యారడీ ఖాతా క్రియేట్ చేసి ఏదో పోస్టు పెట్టారు. దాన్ని యథాతథంగా నా ఇన్స్టా, ఎక్స్ ఖాతాల్లోకి పెట్టేందుకు ప్రయత్నించారంటూ ప్రకటించారు. ఆ వివరణ వర్కౌట్ కాకపోవడంతో నేరుగా ఓ వీడియో విడుదల చేశారు. मेरे फेसबुक और इंस्टाग्राम अकाउंट का एक्सेस कई लोगों के पास है. उसमें से किसी एक व्यक्ति ने आज एक बेहद घृणित और आपत्तिजनक पोस्ट की. मुझे जैसे ही पता चला मैंने सर्वप्रथम उस पोस्ट को डिलीट किया, क्योंकि जो कोई भी मुझे जानता है वो अच्छी तरह से जानता है कि मैं कभी भी किसी भी महिला के खिलाफ व्यक्तिगत भद्दी और भोंदी टिप्पणी कर ही नहीं सकती हूं. मैं इसकी घोर विरोधी हूं. చాలా మందికి తన ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ యాక్సెస్ ఉందట. అందులో నుంచి ఎవరో ఒకరు చాలా అభ్యంతరకరమైన పోస్ట్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు సదరు సుప్రియ. అంతేకాదు ఆ విషయం తనకు తెలియగానే వెంటనే డిలీట్ చేశానని వివరణ ఇచ్చారు. తన గురించి బాగా తెలిసిన వారికి నేను ఒక మహిళపై అలాంటి వ్యాఖ్యలు చెయ్యనని కూడా బాగా తెలుసంటూ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేశారు. ఈ ప్రకటన తర్వాత ఆ పోస్ట్ కూడా డిలీట్ అయిపోయింది. కానీ అప్పటికే ఆ పోస్టును స్క్రీన్ షాట్లు తీసి పెట్టుకున్న బీజేపీ సుప్రియతో పాటు కాంగ్రెస్ ను టార్గెట్ చేయడం మొదలుపెట్టింది. జాతీయ మహిళా కమిషన్ కూడా జోక్యం చేసుకుని ఇలాంటి దుర్భాషలను అరికట్టాల్సిన అవసరం ఉందని, చర్యలు అవసరమని కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాసింది. కట్ చేస్తే సీన్లోకి జాతీయ మహిళా కమిషన్ ఎంట్రీ ఇచ్చింది. ఈ చర్యకు పాల్పడిన సుప్రియపై చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘాన్ని కోరింది. बहुत ही अभद्र शब्द थे कांग्रेस के नेता के,
और जैसे ही मैंने ट्विटर पे ये पढ़ा, हमने इस पे सुओ मोटो लिया है और इलेक्शन कमीशन को लिखा है कि इनके अगेंस्ट कंप्लेन स्टेप्स लिए जाएं। उनके अकाउंट से ऐसा कोई कैसे ट्वीट कर सकता है, और सेम ट्वीट दो नेताओं के हैंडल से कैसे जा सकता है, और दोनों ही डिनाई कर रहे हैं। నిజానికి ఎన్నికలు వచ్చిన ప్రతిసారి హస్తం పార్టీ ఇవే తప్పులు చేస్తోంది. ప్రత్యర్థులను వ్యక్తిగతంగా టార్గెట్ చేసి బుక్ అవడం కాంగ్రెస్ కు అలవాటుగా మారింది. 2007లో మౌత్కా సౌదాగర్, 2014లో చాయ్వాలా, 2019లో చౌకీదారు చోరు హై అంటూ ప్రధాని మోడీని వ్యక్తిగతంగా టార్గెట్ చేసి విమర్శల పాలైంది. ఆ 3 సందర్భాల్లోనూ ఆ విమర్శలే హస్తం పార్టీని ఓడించాయని రాజకీయ విశ్లేషకులు చెబుతారు. అంతెందుకు, ఆ పార్టీ సీనియర్ లీడర్ రాహుల్ గాంధీ మోడీ ఇంటి పేరు వివాదంలో ఎలా చిక్కుకున్నారో దేశం మొత్తానికి తెలుసు. ఆ కేసు కారణంగా అనర్హత వేటును ఎదుర్కోవలసి వచ్చింది. ఇంత జరిగినా ఆ పార్టీ నేతల్లో మార్పు వచ్చినట్టు కనిపించడం లేదు. రాజకీయాల్లో విమర్శలు కామన్. అవి లేకుండా రాజకీయం నడిచే పరిస్థితి లేదు. ప్రత్యర్థుల అవినీతి అక్రమాలను ఎండగట్టి ఓట్లడగడం ఎప్పటినుంచో ఉన్నదే. కానీ ఆ విమర్శలకు హద్దులుంటాయి. రాజకీయ విమర్శలకు వ్యక్తిగత విమర్శలకు మధ్య కంటికి కనిపించని సన్నటి గీతొకటి ఉంటుంది. ఎంతటి లీడర్ అయినా ఆ గీత దాటకూడదు. కానీ ప్రస్తుత రాజకీయాల్లో ఆ గీతకు కట్టుబడి ఉండే లీడర్లు చాలా అరుదు. ఇంకాస్త వివరంగా చెప్పాలంటే రాజకీయం అంటే వ్యక్తిగతంగా విమర్శించడమే అనేంతగా మారిపోయాయి పరిస్థితులు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు చాలా సందర్భాల్లో ఈ విషయంపైనే ఆందోళన వ్యక్తం చేశారు. రాజకీయాల్లో హుందాతనం లోపించిందని, బూతులు సరికాదని హితవు పలికారు. కానీ ఎవరికి మాత్రం మంచి తలకెక్కుతుంది? మరీ ముఖ్యంగా రాజకీయాల్లో ఉన్న మహిళల పట్ల సోషల్ మీడియాలో అశ్లీల దాడి మరీ నీచంగా కనిపిస్తోంది. ఇలాంటి విమర్శలతో సమాజానికి ఏం మెసేజ్ ఇద్దామనుకుంటున్నారో మన పాలకులు.